తెలుసుగా, ఏ మానవుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇతరుల హితాన్ని కోరుకుంటాడో అతడే నిజమైన మానవుడు. అలాగే సంతోషి వంటి మానవుల వల్లనే మానవత్వం మిగిలింది. సత్యం సెలవిచ్చారమ్మా, సత్యమే సెలవిచ్చారు. నారాయణ నారాయణ. మరింతకీ బిట్టు లాంటి వ్యక్తుల గురించి ఏం ఆలోచించారు? ఆమె సంతోషిని సంకటంలోకి నెట్టేసిందిగా. తదుపరి సంతోషి తన పైన పడిన ఆరోపాన్ని ఎలా రూపుమాపుకుంటుంది? అసత్యమనే మేఘాలు ఎంతగా కమ్ముకున్నా కూడా సత్యమనే ప్రకాశాన్ని అడ్డుకోలేవు ధేను. అమ్మా, మీరిక్కడ ఎటువంటి ఇబ్బంది పడలేదు కదా? అమ్మ ఒడిలో ఇబ్బందే ఉంటుంది. ఇక్కడికొస్తే ఇబ్బందులన్నీ దూరం అయిపోతాయి. తస్సదియ్యా అత్తమ్మా, పక్కోడింటికి నిప్పండించి చంకలు గుద్దుకునే రకమేనిది. నీకెలాంటి ఇబ్బందులు వస్తాయి? ఏంటే ముసల్దానా, ఎక్కడ దాచావే ఆ నంగనాచి సంతోషిని? నీకెందుకే? సంతోషి ఎక్కడుంటే ఏ హక్కుతో అడుగుతున్నావు? తస్సదియ్యా అత్తమ్మా, ఈ కోపము ముసలి పావలా బానే బుసలు కొడుతున్నావు గాని, ముందు నా నగలు నీ దగ్గరున్నాయో నీ మనవరాలు సంతోష్ దగ్గరున్నాయో చెప్పు. ఏ నగలు? శాబాషమ్మా, మాకు చిన్నతనం నుండి మంచి చేయాలని రామాయణ మహాభారత కథలు చెప్తూ వచ్చు. కానీ నువ్వు దొంగతనానికి పాల్పడతావా ఈ వయసులో? చీ 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 చీ. నువ్వు నీ సంతోషి కలిసి నా భార్య నగలే దొంగిలిస్తారా? ఈ వాతావరణంలో ఏదో లోపం ఉంది, ఇంకేదో కావాలి. ఇప్పుడు సరిపోయింది. ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తాను. ఇల్లు పోయింది, గౌరవం దక్కలేదు, అన్నీ పోగొట్టుకుంది పాపం ఈమె. ఇలాంటి సమయంలో ఏ మనిషి అయినా ఎంతకాలమని సత్కర్మలు చేయగలరు? అసలు పరీక్ష ఇదే కదా సంతోషి. నీకున్న సంతోషంతో నాకున్న ప్రతిశోధనతోనే యుద్ధమంతా. ఎవరు చేయిస్తారో చూద్దాం. ఈ నంగనాచి సంతోషం ముంచేసింది. మీకు లాఠీ దెబ్బలు పడితే గాని నోరిప్రా, ఇప్పటికీ మించిపోలేదు. చెప్పండి. ఏం జరిగినా సరే నిజం ఒక్కటే, నేను సంతోషి ఏ తప్పు చేయలేదు. ఇదిగో ముసల్దానా, ఇప్పటికైనా నోరు విప్పు, లేదంటే ఈ పోలీసు వాళ్ళు బాగా చితక్కొడతారు. నేను విషయం చెప్పనా? ఈ ముసల్ది సంతోషి కలిసి నగలు అమ్మేసుకుని ఉంటారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే నేను మాత్రం కూర్చున్నప్పటి నుంచి ఒక్కటే నస, ఇక ఎవరు మాట్లాడకూడదు, అర్థమైంది కదా? చూడు, పారిపోవాలనుకున్నది ఎలాగో పారిపోయింది. ఇప్పుడు ఈ మెసేజ్ని ఎవరు చదవాలని? దాని బాబా? మరిది గారు, ఈ మెసేజ్లో ఏముందో కాస్త చదివి చెప్పండి. ఏముందంటే, అమ్మాయి రాకపోతే ఉద్యోగం ఊడుతుంది. వాళ్ళకి చెప్పారా సంతోషికి రాదని? అమ్మో ముసల్దానా, ఇదంతా నీ కారణంగానే జరిగింది. కాస్త శాంతంగా కూర్చోండి. ఇప్పుడు ఆయన ఉద్యోగాన్ని కూడా ఎసరు పెట్టేద్దామనా? నా ఉద్యోగం గురించి నువ్వేం దిగులు పడకు. నా ఉద్యోగానికి ఏమీ కాదు.
మీరంటే మీ యజమానికి వల్లమాలని అభిమానమా? నిజంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మీరెప్పుడైనా వాళ్ళతో కలిసి కూర్చున్నారా? వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలియడానికి? చాలా బాగా చెప్పావు దమయంతి వదిన. నువ్వెప్పుడు గొప్ప వాళ్ళతో కలిసి తిరుగుతుంటావు కదా. కాక మరేంటి, నా తలరాత బాగోలేక మీ అన్నయ్యతో నా పెళ్లి జరిగింది. ఎప్పుడు చూసినా తన గొప్పలే చెప్పుకుంటుంది. ఓరు దేవుడా, నా నగలన్నీ. పుష్ప గారు, మీరు కోపం తెచ్చుకోకండి. చూడండి, ఇప్పుడు నేను లేదు 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 నేను వీళ్ళు కూర్చున్నది బదులు చేపల మార్కెట్ చేసేసారు. కొంచెం త్వరగా పొరిగొచ్చు కదా నువ్వు. అలాగే సార్. తను బిట్టు అక్కే, కానీ ఎక్కడికి వెళ్తుంది? తనతో ఉన్నదెవరు? ఏమైంది? చూస్తానుండు. నేను సంతోషి ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాను. ఈ కుర్రాడా? బిట్టు అక్క ఇతనితో ఏం చేస్తుంది? అయ్యయ్యో, టైర్ పంచర్ అయింది. లేదు, వీళ్ళు ముందుకు వెళ్ళటం కరెక్ట్ కాదు. ఇక్కడే నిలబడి ఏం జరుగుతుందో చూడాలి. చూస్తుంటే చుట్టుపక్కల పంచర్ వేసేవాడు కూడా లేడు. ఇలా ఎండలో ఉంటే ఆడిషన్కి వెళ్ళేటప్పటికి నా రంగు తగ్గిపోదా? అసలు ఈ ఆడిషన్ ఏంటి? ఇలాంటి డొక్కు బైక్ తీసుకొచ్చావెందుకు? పంచర్ అని చూసావుగా. మనం లేటుగా వెళ్ళామంటే ఛాన్స్ కూడా చేజారిపోతుంది. నువ్వు దేనికింత కంగారు పడుతున్నావు చెప్పు. నీకు తెలుసా, డైరెక్టర్ నా స్నేహితుడు. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పగానే తీసేసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ అంటే నిన్నటి రాత్రి ఈ కుర్రాడు బిట్టు అక్కని కలవటానికి వచ్చాడా? ఇప్పుడు బైక్ వదిలేసి వెళ్ళాలి. ఏం చేయాలి చెప్పు. మరో దారి కనపడడం లేదు నాకు. అంటే నడుచుకుంటూ వెళ్దామా? అరే దగ్గరే కదా. నీ డొక్కు బైక్ పంచర్ అయిందిగా, ఇక నడవక తప్పదేగా. పద పద పద. ఈ పిల్లాడు మంచివాడు అనిపించడం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుని తీరాల్సిందే. వావ్, ఇక్కడ జరుగుతుంది ఆడిషన్. అవును, ఇక్కడే జరుగుతుంది ఆడిషన్. నువ్వు స్టార్ అయ్యే అడుగు ఇక్కడే పడుతుంది. సరే, నగలు తీసుకొచ్చావా? సరే, ఇలేవు, నాకు ఇచ్చాయి. ముందు నన్ను సెలెక్ట్ అవ్వ నువ్వు. అయ్యో, ఫైనలే అనే అనుకో. కాకపోతే సల్మాన్కి వీడియో పంపించడం ఆలస్యం. ముందు నాకు ఈ విషయం చెప్పు, నగలేలా తీసుకొచ్చావు? చాలా పెద్ద కథలే. నువ్వు ఇక్కడ, నేను నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాను. పో ఇక్కడి నుంచి. వాళ్ళు వచ్చేస్తారా? వెళ్ళు, లేదంటే మెడపెట్టి గంటేస్తాను. అక్క, నన్ను చేసుకోనివ్వు. వెళ్ళి ఇక్కడి నుంచి, లేదంటే అవన్నీ పిలుస్తా.